ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారి ఆధ్వర్యంలో ప్రతి పల్లె ప్రగతి పథంలో నడుస్తోంది. ప్రతి గడపలో సంక్షేమం వెళ్లి విరుస్తోంది. అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామ సచివాలయ పరిధిలో 3 దశాబ్దాలుగా కనిపించని అభివృద్ధి గత 5 ఏళ్లలో కనిపిస్తోంది. సీఎం జగన్ ఆలోచన, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆచరణ పెదపాలెం గ్రామాన్ని అభివృద్ధికి పెద్దన్నగా మార్చాయి. పెదపాలెం సచివాలయ పరిధిలో పెదపాలెంతో పాటు మిట్టపాలెం కూడా ఉంది. పెదపాలెం, మిట్టపాలెం గ్రామాలకు కలిసి ఈ 5 ఏళ్లలో సుమారు 36,71,00,000తో అభివృద్ధి సంక్షేమం అందింది. పెదపాలెం గ్రామంలో 4,05,00,000తో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ రూపురేఖల్ని మార్చేశాయి. 40 లక్షలతో గ్రామ సచివాలయం నిర్మిస్తున్నారు. 18 లక్షలతో హెల్త్ వెల్నెస్ సెంటర్, 16 లక్షలతో బల్క్ మిల్క్ బూత్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం కోసం 45 లక్షలు ఖర్చు చేశారు. నాడు నేడు ద్వారా 1,32,00,000 ఖర్చు చేసి పాఠశాలలు అభివృద్ధి చేశారు. జగనన్న కాలనీలో అంతర్గత రోడ్లు, మౌలిక వసతుల కోసం 23 లక్షలు ఖర్చు చేశారు. మరో 41 లక్షలతో తాగునీటి సౌకర్యం ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. పెదపాలెంలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు జలజీవన్ మిషన్ ద్వారా 90 లక్షలతో కుళాయిలు, పైప్ లైన్లు ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. మిట్టపాలెంలో 89 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. గ్రామంలో 25 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్లు, గ్రావెల్ రోడ్లు నిర్మించారు. నాడు నేడు ద్వారా 36 లక్షలతో పాఠశాలల్ని అభివృద్ధి చేశారు. అందులో 24 లక్షలతో అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. జగనన్న కాలనీ అభివృద్ధికి 9 లక్షలు ఖర్చు చేశారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు 16 లక్షలతో పనులు జరుగుతున్నాయి. పెదపాలెం సచివాలయ పరిధిలో 2023 సెప్టెంబర్ నాటికి అధికారిక లెక్కల ప్రకారం 31,77,00,000తో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించింది. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం వెనుక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కృషి ఉంది. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 941 మంది అక్క చెల్లెమ్మలకు 1,79,00,000 సాయం అందింది. జగనన్న అమ్మఒడి ద్వారా 844 మంది తల్లుల ఖాతాల్లో 3,50,00,000 జమయ్యాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 4,30,00,000 అందాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 7,85,00,000 మేర అవ్వాతాతలకు సంక్షేమ సాయం అందింది. వైఎస్ఆర్ చేయూత ద్వారా 1,46,00,000 లబ్ధి చేకూరింది. ఈబీసీ నేస్తం ద్వారా 22 లక్షలు, కాపు నేస్తం ద్వారా 14 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 92 లక్షల మేర వైద్యానికి సాయం అందింది. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా 10 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ బీమా ద్వారా అందిన 17 లక్షల సాయంతో 14 కుటుంబాలు బాగుపడ్డాయి. నాన్ డీబీటీ పద్ధతిలో జగనన్న గోరుముద్ద ద్వారా 51 లక్షల లబ్ధి జరిగింది. ఇళ్ల స్థలాల రూపంలో 190 మందికి 3.5 కోట్ల రూపాయల మేర మేలు జరిగింది. జగనన్న విద్యా కానుక కిట్ల రూపంలో 35 లక్షలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 22 లక్షల లబ్ధి జరిగింది. విద్యార్థులకు ట్యాబ్ల రూపంలో 10 లక్షల మేర మేలు జరిగింది. సీఎం వైఎస్ జగన్ పాలనలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు దూరదృష్టితో నియోజకవర్గంలో పల్లెలకు మళ్లీ జీవకళ వచ్చింది. పేదల పెన్నిధిగా వారికి అండగా నిలబడుతున్న నంబూరు శంకరరావు గారు మరోసారి ఆశీర్వదించాలంటూ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. చేసిన మంచిని చూసి ప్రజలు అండగా నిలబడితే భవిష్యత్తు మరింత బాగుంటుంది.